పార్వతీపురం మండలంలో గజరాజులు మరోసారి బీభత్సం సృష్టించాయి. గత 3 రోజులుగా జంతికొండ పరిసర ప్రాంతాల్లోనే తిష్టవేసిన 8 ఏనుగుల గుంపు ఒక్కసారిగా గోచెక్క, జమదాల పంచాయతీల పరిధిలోని ముంగిన వలస గిరిజన గ్రామంపై విరుచుకుపడ్డాయి. ఏనుగుల రాకతో ఒక్కసారిగా ఆ ప్రాంతమంతా భీతావహ వాతావరణం నెలకొంది. ముఖ్యంగా వ్యవసాయ క్షేత్రాల వద్ద రైతులు సేద తీరడానికి నిర్మించుకున్న పూరి గుడిసెలను గజరాజులు ధ్వంసం చేసి నేలమట్టం చేశాయి. అక్కడితో ఆగకుండా గిరిజనులు సాగు చేస్తున్న అంతర పంటలను సైతం తొక్కి నుజ్జు చేశాయి. ఆరుగాలం కష్టపడి సాగు చేసిన పంట చేతికి వచ్చే సమయంలో ఇలా ఏనుగుల దాడి జరగడంతో గిరిజన రైతులు కన్నీరు మున్నీరవుతున్నారు. వ్యవసాయమే జీవనాధారంగా బతుకుతున్న తమకు ఈ నష్టం తీరని శోకాన్ని మిగిల్చిందని, ఇప్పటికే అప్పుల ఊబిలో ఉన్న తాము ఈ ఘటనతో మరింత కృంగిపోయామని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అటవీ శాఖ అధికారులు వెంటనే స్పందించి ఏనుగుల బారి నుండి తమ ప్రాణాలను, పంటలను రక్షించాలని, జరిగిన నష్టానికి ప్రభుత్వం పరిహారం అందించి ఆదుకోవాలని గిరిపుత్రులు వేడుకుంటున్నారు.